యుద్ధం సేగ వంట గ్యాస్కు తగులుతోంది. గృహావసరాలకు మాత్రం ఎలాంటి గ్యాస్ కొరత లేదు. వాణిజ్య గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడడంతో దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో హోటల్స్, రెస్టారెంట్లకు సమస్యలు ఏర్పడ్డాయి. చాలా చోట్ల మెనూ నుంచి పూరి, దోశ, వడ మాయమయ్యాయి. గ్యాస్ కొరత తీరే వరకు పరిస్థితి ఇంతేనని చెబుతున్నారు. అయితే ఈ సమస్యను నివారించేందుకు చర్యలను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. మరోవైపు నిరంతరాయంగా ఎల్పీజీ, సిఎన్జి అందుబాటులో ఉండేలా చూసేందుకు దేశవ్యాప్తంగా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మాను అమల్లోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. పశ్చిమాసియాలో యుద్ధం సెగతో వంట గ్యాస్ భగ్గుమంటోంది. మన దేశంలో వంట గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడింది. యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో భారత్కు గ్యాస్ సరఫరా 30% మేర తగ్గింది. దేశంలో రోజువారీ గ్యాస్ వినియోగం 191 మిలియన్ స్టాండర్డ్స్ క్యూబిక్ మీటర్లు అయితే ఇందులో సగభాగం దిగుమతుల ద్వారానే వస్తోంది. హార్ముజ్ జలసంధి గుండా ట్యాంకర్ల రాకపోకలు నిలిచిపోవడంతో సౌదీ అరేబియా లాంటి పశ్చిమాసియా నుంచి రావాల్సిన సుమారు 60 మిలియన్ స్టాండర్డ్స్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. అందుకే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ద్వికృత సహజ వాయువు ఎల్ఎన్జీని తిరిగి వర్గీకరించారు. దీని ప్రకారం ఎల్పీజీ ఉత్పత్తి, సిఎన్జి, పైపుడ్ వంట గ్యాస్ డిమాండ్ను 100% తీర్చనున్నారు. వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలంటూ కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. వాణిజ్య వినియోగదారులకు 80%, ఎరువుల యూనిట్లకు 70% మేర అవసరాలు తీర్చనున్నారు. దేశంలో ప్రతి ఏడాది సుమారు 31.3 మిలియన్ టన్నుల ఎల్పీజీ వినియోగం జరుగుతోంది. ఇందులో దాదాపు 87% గృహ అవసరాలకే వినియోగిస్తున్నారు. మిగిలిన భాగాన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, టీ స్టాళ్లు, చిన్న వ్యాపార సంస్థలు వాడుతున్నాయి. అయితే దీంతో పరిమిత సరఫరా పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని కేంద్రం తెలిపింది. ఈ పరిస్థితుల్లో వినియోగాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య వ్యవధిని 21 రోజుల నుంచి 25 రోజులకు పెంచింది. వినియోగదారులు అవసరాన్ని మించి సిలిండర్లు బుక్ చేయకుండా ఉండటానికి, బ్లాక్ మార్కెటింగ్ ను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అదేవిధంగా దిగుమతి చేసుకున్న ఎల్పీజీని గృహేతర విభాగాల్లో, ఆసుపత్రులు, విద్యాసంస్థలు వంటి అత్యవసర సేవలకు ప్రాధాన్య క్రమంలో సరఫరా చేస్తున్నట్లు తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో సహజ వాయువు సరఫరాకు ఆటంకం కలగకుండా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మాను అమల్లోకి తెచ్చింది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ కు కృత్రిమ కొరత సృష్టించకుండా ఈ నిర్ణయం తీసుకుంది. వీటి సరఫరాకు అంతరాయం కలగకుండా పంపిణీ సమానంగా జరిగేలా తాజాగా పెట్రోలియం శాఖ ఎస్మా ప్రయోగించింది. గృహాలకు చేసే గ్యాస్ సరఫరా, వాహనాలకు సిఎన్జి సరఫరా 100% పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. సహజ వాయువు గ్రిడ్ ద్వారా అనుసంధానించిన తేయాకు పరిశ్రమలు, తయారీ, పారిశ్రామిక వినియోగదారులకు గత 6 నెలల సగటు సరఫరాలో 80% అందేలా చూసుకోవాలని ఇందులో పేర్కొన్నారు. అటు పారిశ్రామిక, వాణిజ్య, సహజవాయు వినియోగదారులకు గత 6 నెలల సరఫరాలో 80%, ఎరువుల కర్మాగారాలకు గత 6 నెలల సగటు సరఫరాలో 70% అందించాలని సూచించారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక పరిస్థితులు భారత్పై ప్రభావం చూపకుండా ప్రభుత్వం ఎస్మా ద్వారా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. భారత్లో సుమారు 33,80,00,000 మంది ఎల్పీజీ వినియోగదారులున్నారు. యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా లేదా సరఫరా తగ్గినా దేశీయంగా ఇబ్బందులు రాకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఎస్మా వల్ల గ్యాస్ సిలిండర్ల డెలివరీలో లేదా పెట్రోల్ బంకుల్లో ఇంధన లభ్యతలో ఎటువంటి జాప్యం ఉండదు. సరఫరా గొలుసు సజావుగా సాగడం వల్ల ధరలు ఆకస్మికంగా పెరగకుండా అడ్డుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య యుద్ధం కారణంగా తలెత్తే అనిశ్చితిని ఎదుర్కోవడానికి ఒక రక్షణ కవచం వంటిదేనని నిపుణులు చెబుతున్నారు. ఉత్పత్తి, దిగుమతులు, నిల్వలు, కేటాయింపు, సరఫరా, వినియోగదారునికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అందించాలని ప్రతి ఉత్పత్తిదారుడు, దిగుమతిదారుడు, రవాణాదారుడు, పంపిణీదారులను ఆదేశించింది. దేశవ్యాప్తంగా వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో దేశంలో గ్యాస్ సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. చమురు మార్కెటింగ్ కంపెనీలకు చెందిన 3 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. హోటళ్లు, రెస్టారెంట్లు,
ఇతర వ్యాపార సంస్థల నుంచి వస్తున్న అభ్యర్థులను ఈ కమిటీ పరిశీలించి నిర్ణయాలు తీసుకోనుంది. ప్రస్తుతం దేశంలో గృహావసరాలకు వినియోగించే వంట గ్యాస్ సరఫరాకే కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్ ధరలకు అందించే వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ సరఫరా కొన్ని నగరాల్లో తీవ్రంగా తగ్గింది. ముఖ్యంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మెట్రో నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వాణిజ్య గ్యాస్ సరఫరా తగ్గడం ఆహార పరిశ్రమలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇప్పటికే ముంబైలో సుమారు 20% హోటళ్లు, రెస్టారెంట్లు గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా మూతపడ్డాయని ముంబై హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ తెలిపింది. గ్యాస్ కొరత ఇలాగే కొనసాగితే 2 రోజుల్లోనే ముంబైలో 50% హోటళ్లు మూతపడతాయని అంచనా వేస్తున్నారు. బెంగళూరులో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. గ్యాస్ సరఫరా ఇలాగే కొనసాగితే హోటళ్లు తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి రావచ్చని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ వారు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వెంటనే అన్ని హోటళ్లు మూసివేయబోతున్నామనే వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ఎల్పీజీ కొరతతో దేశవ్యాప్తంగా రెస్టారెంట్ల భవిష్యత్తు గందరగోళంగా మారింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సహా పలు సంఘాలు వంట గ్యాస్ కొరతపై ఆందోళన వ్యక్తం చేశాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ సరఫరా తగ్గడంతో అనేక నగరాల్లో హోటళ్లు, హాస్టళ్లను తాత్కాలికంగా మూసివేయనున్నారు. హైదరాబాద్ ఐటీ క్యారిడార్లో టీ దుకాణాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. అలాగే చాలా హోటళ్లు వండేందుకు అధిక సమయం తీసుకునే పూరి, వడ, దోశ వంటి ఆహారాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. మెనూలో భారీ మార్పులు చేశారు. అన్నం, పప్పు, సాంబార్, రసం మాత్రమే వండుతున్నారు. పరిస్థితి మెరుగుపడితే తిరిగి చేర్చుతామని చెబుతున్నారు. కొన్ని హోటళ్లలో టిఫిన్ల ధరలను పెంచేశారు. ఇవన్నీ వంట చేయడానికి పూర్తిగా గ్యాస్ పైనే ఆధారపడుతున్న నేపథ్యంలో సరిపడా గ్యాస్ సిలిండర్ సరఫరా లేక వీటిని తాత్కాలికంగా మూసివేసిన పరిస్థితి ఏర్పడింది. గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యిలు లేదా ఎలక్ట్రిక్ ఇండక్షన్ స్టవ్లను ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఇప్పుడు లేదని హోటల్ యజమానులు వెల్లడిస్తున్నారు. కొన్ని చిన్న చిన్న హోటల్స్ అయితే గ్యాస్ దొరకక తాత్కాలికంగా మూసివేస్తున్నాయి. వాణిజ్య సిలిండర్ల కొరత వల్ల దేశంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో దేశంలో ఎల్పీజీ కొరత లేదని, ఎలాంటి ఆటంకాలు లేకుండా చూసేందుకు సరఫరాలను స్థిరీకరించామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో సమస్యలను అర్థం చేసుకునేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వివిధ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్లతో మాట్లాడుతున్నట్లు తెలిపింది. ఇందుకోసం ఇప్పటికే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్లకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ కమిటీ హోటళ్లు, రెస్టారెంట్ల అవసరాలకు తగిన విధంగా ఆ కమిటీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా జరిగేలా చూస్తుంది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఎల్పీజీ ఉత్పత్తిని 10% మేర పెంచినట్లు రిఫైనరీ పేర్కొన్నాయి. అక్రమ నిల్వలు, బ్లాక్ మార్కెట్ చేసి ఎవరూ కృత్రిమ కొరత సృష్టించకుండా నిరోధించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశాయి.